ఇప్పుడు మన చేతిలో జీవిత రేఖ, హృదయ బుద్ధి రేఖ, హృదయ రేఖ అని చెప్పుకున్నాము. ఇక్కడ అయితే జీవిత రేఖన మన లైఫ్ గురించి చెప్తే బుద్ధి రేఖ అనేది ఉంటుంది. మన చూపుడు వేలు నుంచి స్టార్ట్ అవుతుంది. చూపుడు వేలు, బొటన వేలు మధ్య నుంచి ఇలా స్టార్ట్ అయ్యి ఇక చంద్రస్థానానికి వెళ్తాయి. దీన్ని బుద్ధి రేఖ అంటాం. అంటే శిరో రేఖ, బుద్ధి రేఖ ఏదని అనుకోవచ్చు. లేకపోతే భర్త రేఖ అని కూడా అంటాం. అంటే ఇలా పేర్లు ఉంటాయి దీనికి. అయితే ఈ రేఖ ఎవరికైనా సరే ఇట్లా స్ట్రేట్ గా ఇట్లా ఉండి కొద్దిగా ఇట్లా ఉంపు తిరిగినట్టు ఇట్లా ఉండాలి. ఇట్లా ఉన్న వాళ్ళకి ఎట్లా అయితే మన మైండ్ బాగా పనిచేస్తుంది. అంటే మెంటల్ గా మంచిగా డిస్టర్బ్ కాకుండా బాగుంటాము. అలా కాకుండా ఈ బుద్ధి రేఖల ఎక్కడన్నా ఇలా యవ్వం వస్తే ఎప్పుడైతే ఈ యవ్వం ఎక్కడైతే వచ్చిందో ఆ ఏజ్ వచ్చినప్పుడు అతనికి మెంటల్ గా అంటే పిచ్చోడు అవుతాడు. ఎవరైనా సరే మంచిగా ఉన్న వ్యక్తి కూడా ఆ టైం రాగానే పిచ్చి లేస్తుంది, మైండ్ పని చేయదు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటాడు. తనకేమైందో తెలియదు, డాక్టర్లకు కూడా అర్థం కాదు అతనికి ఏమైంది. అంటే ఇక్కడ యవ్వం ఉన్నందుకు ఆ టైం వచ్చినప్పుడు అతనికి పిచ్చి పడుతుంది. అంటే మైండ్ అనేది పని చేయదు. ఇక్కడ 0 నుంచి ఇక్కడ 100 ఇయర్స్ అయితే ఈ లెక్కేసుకుంటే 20 సంవత్సరాలకు వస్తుందా, 30 సంవత్సరాలకు వస్తా, 40 సంవత్సరాలకు వస్తా ముందే తెలుస్తుంది. ఈ యవ్వము ఎన్ని సంవత్సరాల పీరియడ్ ఉంది, 4 ఏళ్ళ 5 ఏళ్ళ 6 ఏళ్ళ పీరియడ్ ఉంటుంది. అన్ని సంవత్సరాల వరకు కూడా మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా పని చేయదు, పని చేయక ఇబ్బంది పడుతుంటాడు. అది ఈ దశ దాటిపోయినాక మంచిగా అవుతాడు. అయితే ఈ బుద్ధి రేఖ పైన ఇది మనకు ముందే అడ్వాన్స్ తెలుస్తుంది. అలా కాకుండా కొందరికి ఇట్లా కట్ అవుతుంది బుద్ధి రేఖ. ఎప్పుడైతే ఈ బుద్ధి రేఖ ఇక్కడ కట్ అవుతుందో అతనికి జీవితంలో ఎక్కడ లేని కష్టాలన్నీ వచ్చి మీద పడతాయి. అంటే కుటుంబ బరువు బాధ్యతలో లేదా అప్లపాలు కావడము, తెలియని దాంట్లో ఇరకపోయి టెన్షన్ పడడం అలాంటివి జరిగిపోయి చనిపోవాలన్నంత టెన్షన్ పడుతుంటాడు. అతనికి అసలు అర్థం కాదు ఇక ఏమవుతుందో. ఇక ఈ రేఖ కట్టున్నందుకు, బుద్ధి రేఖ కట్టున్నందుకు ఆ పీరియడ్ రాగానే స్టార్ట్ అవుతుంది. అతను సమస్యకొని ఆ సమస్యతోటి బాధపడుతుంటాడు. ఈ మధ్య పీరియడ్ ఎన్ని రోజులు గ్యాప్ ఉందో అన్ని రోజుల వరకు అతను అనేది ఆ దశ అంటే అన్ని సంవత్సరాలు అయినాక ఆటోమేటిక్ అట్లా అప్పులు తీరిపోతాయి, సమస్య సాల్కులమై మళ్ళీ ఎప్పుడో లైఫ్ మళ్ళీ బుద్ధి రేఖ ద్వారా మన యొక్క మైండ్ ని తెలుపుతాను అటుంటాం ఏముంటాం అనేది. అసలు గింతనే ఉంటుంది కొందరికి, గింతనే ఇట్లా ఉంటుంది తెలుపుతాను మనం ఎట్లుంటాం ఏముంటాం అనేది. కొందరికి అసలు బుద్ధి రేఖ గింతనే ఉంటుంది కొందరికి, గింతనే ఇట్లా ఉంటుంది. అయితే బుద్ధి రేఖ ఎంత తగ్గితే మన ఆయుష్ రేఖ కూడా అంత తగ్గినట్టు, ఆయుష్ తగ్గినట్టు. ఇది సమానంగా 100 ఇయర్స్ ఉంటేనే మనం 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతుకుతాము. ఎప్పుడైతే ఈ బుద్ధి రేఖ తగ్గుకుంటూ పోతుందో ఇక్కడ మధ్యకెళ్ళి స్టార్ట్ అవుతుంది బుద్ధి రేఖ. మధ్యకెళ్ళి స్టార్ట్ అయితే గ్యాప్ ఉంటుంది. ఇలా గ్యాప్ ఉండకంలో ఏమవుతుందంటే ఇప్పుడు మైండ్ స్కూల్కి తోలితే సరిగా చదువుకోడు. ఈ దశ ఇక్కడికి స్టార్ట్ అయ్యేదాకానే అతనికి మైండ్ మెచ్యూర్ కాదు. అరే మావాడు చదువుతలేడు ఏమైందో అని అందరు అనుకుంటారు. అంటే చిన్నకి బుద్ధి రేఖ కాబట్టి బుద్ధి రేఖ ఎక్కడైతే కరెక్ట్ అవుతుందో ఆ దశ వచ్చినప్పుడే అతను చదవడం స్టార్ట్ చేస్తాడు, మనతో స్టార్ట్ చేస్తాడు, అన్ని విధాలుగా మంచిగా ఉంటాడు. ఈ బుద్ధి రేఖ ద్వారా మనం ఏం చేస్తాము, టెన్షన్ పడతాము, ఎప్పుడు డిస్టర్బ్ అవుతాము, ఎవరి ద్వారా డిస్టర్బ్ అయ్యా ముందే తెలుస్తుంది. ఇది తెలుసుకొని మనము ముందే ఆ దశ వచ్చే వరకు మనము సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవచ్చు. అడ్వాన్స్ తెలుసుకుంటే మీకు ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే వస్తే దీన్ని చూసి దీంతో చేసి దీనికి ఏమైనా రెమెడీ చేయాలో గ్రహాల పరంగా రెమెడీ చేసుకుంటే మనం మంచిగా అవుతాం. భర్త రేఖ అంటాము, శిరో రేఖ అంటాము. దీనికి ఇట్లా ఆడవాళ్ళైతే నేను ఎడమ చేతి చూసుకోవాలి, మగ పిల్లలు అయితే కుడి చేతిలో చూసుకోవాలని చెప్పే రేఖ.